హాయ్ అండి. వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. నేనైతే ఇక్కడ ఒరిజినల్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అయితే చూసి ఎంజాయ్ చేయండి. సరదాగా అలా చలిమంట ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చక్కగా అయితే మేము భోగి మంట వేసుకొని చలి కాసుకున్నాము. అయితే మీరు ఎలా భోగి అనేది సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ భోగి మంటల్లో మన పాత వస్తువులు అవన్నీ వేసి కాల్చేస్తారు. ఇంకా మనకి సంక్రాంతి అంటేనే పంట చేతికి వచ్చిద్ది. అప్పుడు ఆ బియ్యంతో పొంగల్ అనేది పెట్టుకుంటారనమాట. ఇంకా భోగి పళ్ళతో పిల్లలకైతే భోగి పళ్ళు పోస్తారు. ఇవన్నీ ఎందుకు చేసుకుంటామండి? వీటి వల్ల ఇవి చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనేది మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. పండగ అంటే నా ఉద్దేశంలో అయితే మన ఫ్యామిలీ అందరూ ఒక దగ్గరకు చేరి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తింటూ సమయాన్ని మొత్తాన్ని కూడా గడపడమే నిజమైన పండగ. మనకున్న బాధలు కష్టాలు అన్నీ ప్రతిరోజు ఉంటాయి, కానీ ఆ ఒక్కరోజు వాటన్నిటినీ మర్చిపోయి ప్రశాంతంగా మనసారా పిల్లలతో కుటుంబంతో పెద్దవాళ్ళతో అందరితో చక్కగా హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కొత్త బట్టలు వేసుకొని హ్యాపీగా జరుపుకోండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.